ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కవిత కస్టడీ ఈ రోజుతో ముగియనున్న నేపథ్యంలో మరో 7 రోజులు కూడా కవిత కస్టడీ తమకు ఇవ్వాల్సిందిగా కూడా ఈడీ కోర్టులో పిటిషన్ వేయనున్నట్లుగా తెలుస్తోంది. మరి ఆ పిటిషన్ కి సంబంధించి మరోసారి కవిత కస్టడీని ఈడీకి కోర్టు ఇస్తుందా లేదా అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఈ రోజు రౌస్ అవెన్యూ కోర్టులో కూడా కవితను హాజరుపరచనుంది ఈడీ. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ అందిస్తారు. సురేష్, త్రిపుర ఎమ్మెల్సీ కవిత గారి అంటే 7 రోజుల పాటు ఇచ్చిన ఈడీ కస్టడీ విచారణ అనేది ఇవాళతో ముగియనుంది. దాని మీద మళ్ళీ ఈడీ ఇంకొక పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. మళ్ళీ ఎక్స్టెన్షన్ కూడా అడిగే అవకాశం ఉంది. ఎందుకంటే మీకు తెలుసు, నిన్ననే మనకి అరవింద్ కేజ్రీవాల్ గారు 6 రోజుల పాటు అంటే 28వ తేదీ వరకు రౌజ్ అవెన్యూ కోర్టు ఈడీ కస్టడీకి ఇచ్చింది. కాబట్టి ఇద్దరిని కన్ఫ్రంటేషన్ అంటే ఇద్దరిని కూర్చోబెట్టి కొన్ని అంశాల మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా ఇన్ఫర్మేషన్ రాబట్టాల్సిన అవసరం ఉందనే తోటి మన ఈడీ భావిస్తుంది. అందుకని మళ్ళీ ఎక్స్టెన్షన్ కూడా మరి కొంత సమయం అడిగే అవకాశం ఉంది. ఇంకోవైపు ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్సీ కవిత గారు ఉన్నారో కవిత గారి బంధువుల నివాసాల్లో ఈడీ సోదాలు అంటే మీకు తెలుసు 15వ తేదీన మొత్తం మీద ఒకవైపు ఐటీ వాళ్ళు ఈడీ వాళ్ళు ఇద్దరు వచ్చి కవిత ఇంట్లో సోదా చేసిన తర్వాత ఆ తర్వాతనే కవిత గారిని అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించారు. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు ఈ రోజు ఎమ్మెల్సీ కవిత బంధువులు అంటే యాక్చువల్ గా కవిత భర్త అనిల్ కి కూడా మీరు ఈడీ ముందు హాజరు కావాలంటూ నోటీస్ జారీ చేశారు. కానీ ఆయన భర్త అనిల్ ఈడీకి ఒక లెటర్ రాశారు, నేను హాజరు కాలేకపోతున్నాను అని చెప్పి లేఖ రాశారు. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు కవిత భర్త అనిల్ బంధువుల ఇళ్లలో శనివారం ఇవాళ సోదాలు జరుగుతున్నాయి. మాదాపూర్ లో అనిల్ సోదరి అఖిల నివాసంలో కూడా అధికారులు ఈ తనిఖీలు అనేవి ఇంకా జరుగుతా ఉన్నాయి. ఇప్పుడు ఇక కవిత గారిది మధ్యాహ్నం 12:30కి రౌజ్ అవెన్యూ కోర్టులో కవిత గారిని హాజరుపరచబోతున్నారు. దాని మీద ఇక కోర్టు ఇచ్చేదాన్ని బట్టి ఉంటుంది. ఫర్దర్ గా కస్టడీకి ఇస్తారా లేకపోతే మరి ఏం చేస్తారని. ఇంకోవైపు కవిత గారు కూడా అయితే ఆల్రెడీ బెయిల్ పిటిషన్ అదే రౌజ్ అవెన్యూ కోర్టు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. కాబట్టి ఆ బెయిల్ మీద కూడా మరి ఏమైనా మాట్లాడతారా, దాన్ని బట్టి బెయిల్ ఇస్తారా లేదా లేకపోతే మళ్ళీ ఎక్స్టెన్షన్ కోరుతారా అనేది మన మధ్యాహ్నం 12:30 తర్వాత తెలిసే అవకాశం ఉంది. త్రిపుర. రైట్ సురేష్, థ్యాంక్ యూ.